నేను మారిన తర్వాత ఇదే ప్రశ్న, నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను ఎందుకు రక్షించాడు? ఈ ప్రశ్న నేనే కాదండి, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర అడగాలి. నన్ను ఎందుకు జన్మింపచేశాడు? లోకంలో కోట్ల మంది ఉండగా నాకు మాత్రమే యేసు ప్రభువు నామములో నమ్మికుంచేటువంటి భాగ్యం దొరికింది. నా పట్ల దేవునికి కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది తెలుసుకోనంతసేపు, నీ దారిలో నువ్వు పోతున్నంతసేపు, నేను రక్షించబడ్డాను అభివృద్ధి లేదే, నేను రక్షించబడ్డాను తృప్తి లేదే, నేను రక్షించబడ్డాను నాకు జయం లేదే, నేను రక్షించబడ్డాను నా బ్రతుకులో ఏమీ సాధించలేకపోతున్నానే అని అనేకులు దుఃఖపడుతూ ఉన్నారు. కారణం, దేవుని చిత్తములో నీవు ఉంటే ఫలిస్తావు, దేవుని చిత్తములో ఉంటే నువ్వు రాణిస్తావు. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మీరు ఆ ప్రణాళికని కనుక్కోబోతే ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా దేవుని చిత్తాన్ని రాత్రి మీరు కనుగొనగలిగితే మీ జీవితమే వ్యత్యాసంగా ఉంటుందండి.